వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్న ఆదినారాయణ రెడ్డి, నేడు సుధాకర్ యాదవ్ ఎవరిని వదలని రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు టీడీపీ నేతలు, ఏపీకి సంబంధించిన టీడీపీ కానీ బీజేపీ నేతలు ఈరోజు రేవంత్ రెడ్డికి అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి అది ఏ స్థాయిలో ప్లస్ అవుతా ఉంది అంటే, ఈరోజు రేవంత్ రెడ్డిని పదే ఆయన ప్రత్యర్థులు టార్గెట్ చేసే మాట ఏంటంటే, నిద్రలేస్తే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడిని టార్గెట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు, రేవంత్ రెడ్డి పాటిస్తాడు అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ క్యాంప్ పై నడుస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడుతోని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కంపేర్ చేస్తూ ఉంటారు. 16 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు ఢిల్లీని గడగడలాడిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అని మాట్లాడతారు కేటీఆర్ లాంటి వాళ్ళు. మరి వీరేం చేశారు? గడగడలాడిస్తానని చెప్పి దొరవారు ఏమయ్యారో కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రత్యర్థులకు సమాధానం చెప్పేలాగా చాలా ఆయుధాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ ఆయుధాలు ఆయన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే అనేక ఆయుధాలు ఆయనకు దొరుకుతూ ఉన్నాయి. అది కూడా బీఆర్ఎస్ టీడీపీ నేతల సాన్నిహిత్యం ఆయనకి ప్లస్ కూడా అవుతుంది చాలా అంశాల్లో. అందుకే తనకు అవకాశం వచ్చిన ఏ అంశంలోనైనా రేవంత్ రెడ్డి పేరు ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు కనిపించరు. బట్ తెర వెనుక రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే అంతా జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది, దీనికి ఎందుకు మనం ఇంత ఇంట్రడక్షన్ చెప్పామనేది చెప్పుకుందాం. ఇటీవల మనం చూసినట్లయితే ఏదైతే ఆదినారాయణ రెడ్డి జమ్ముల మడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి ఆ రోజు మంత్రి కూడా కావడం జరిగింది. ఆ తర్వాత తాను ఓడిపోయిన తర్వాత 2019లో ఆ రోజు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి కేసులు ఇట్లాంటి వాటిలో ఎగ్జామ్షన్ కోసం వెళ్ళుండొచ్చు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో అక్కడ లోకల్ ఈక్వేషన్స్లో భాగంగా జమ్ముల మడుగు టికెట్ బీజేపీకి వెళ్ళింది. ఆదినారాయణ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఆయన మంత్రి రేస్లో ఉన్నారని కూడా చాలా రోజులుగా ప్రచారం. చంద్రబాబు నాయుడుతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో జిల్లా వ్యాప్తంగా ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరంటే ఆదినారాయణ రెడ్డి. అలాంటి ఆదినారాయణ రెడ్డి ఆయన కొడుకైన సుధీర్ రెడ్డి హైదరాబాద్లో డ్రగ్స్ కేసులోని పట్టుబడటం జరిగింది. అది చాలా సంచలనమైంది. బీజేపీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, దట్టు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉన్నారు. ఈరోజు అధికార పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీని. అయినా సరే ఆయన కొడుకు ఈరోజు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అనేది చాలా డ్యామేజ్ చేసింది. ఆదినారాయణ రెడ్డిని ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే ముందు ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆనుపానులన్నీ కూడా ఆదినారాయణ రెడ్డికి తెలుసు కాబట్టి. అలాంటి ఆదినారాయణ రెడ్డి తన కొడుకు సుధీర్ రెడ్డి కారణంగా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ గురయ్యారు ఈ అంశంలో. అయితే అది మర్చిపోలేదు. ఇంకా అది మర్చిపోకముందే ఈరోజు ఎంపీ సాక్షాత్తు మహేష్ కుమార్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ యాదవ్ కొడుకు. ఒకప్పుడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు గత టీడీపీ ప్రభుత్వంలో. ఇంకోవైపు యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు కూడా. అలాంటి వ్యక్తి ఈ రోజున తెలంగాణలో, అది కూడా పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ చెందిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో అడ్డంగా డ్రగ్స్ కేసులోని బుక్ అవ్వడం జరిగింది. బుక్ అయిన తర్వాత ఈరోజు పార్టీ ఆయన కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి పార్టీకి అని ఆదేశించారు. ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది ఆ అంశం మీద. ఇప్పుడు చేతులు గాలే కాకులు పట్టుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి నమస్కారం చేసి ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ ఆల్రెడీ అడ్డంగా ఆయన ఇరుక్కుపోయారు. తన తండ్రిని, తన మామైన యనమల రామకృష్ణుని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు ఆయన. సో ఆ స్థాయిలో అటు యనమల మీద, అదేవిధంగా ఇటు సుధాకర్ యాదవ్ మీద ఈరోజు ట్రోలింగ్ జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. ఒకవైపేమో సే నో టు డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలి ఏపీని అని చెప్పి ఆ స్థాయిలో లోకేష్ ఫోకస్ పెడతా ఉంటే, స్వయంగా ఎంపీగా ఉండి ఒక లోక్సభను రిప్రజెంట్ చేస్తూ ఉండి ఇలాంటి దారుణాలకు ఎలా ఒడిగడతారు అని చెప్పేసి సోషల్ మీడియా క్వశ్చన్ చేస్తుంది ఈ రోజున. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశం హైలైట్ అయింది. ఈ ఇష్యూ టీడీపీని కూడా డిఫెన్స్లో పడేసింది. అందుకే ఆయన్ని పూర్తి స్థాయిలో అటు లైక్ సస్పెన్షన్ లాగే పార్టీకి దూరం చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ రెండు ఇష్యూలో రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఈ కేసుల నుంచి వాళ్ళకి ఎగ్జంప్షన్ రావచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఈగల్ టీం ఈరోజు స్పెషల్గా ఫామ్ చేశారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే డ్రగ్స్ అంశం మీద చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది ఈగల్ టీం పర్ఫెక్ట్గా. అందుకని ఆయన ఎక్కడా కూడా ఒక హైడ్రా మీద అన్ని విమర్శలు వచ్చినా రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్లోని ఇంకో దాంట్లో ఎప్పుడు హైడ్రాలో ఇన్వాల్వ్ కాలేదు. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంతే. సో అందుకే రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు, పోలీస్ శాఖ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ చాలామంది రాస్తుంది ఏంటంటే, పుట్ట సుధాకర్ యాదవ్ అరెస్ట్ అయిన కాసేపటికే బయటకు వచ్చారు అనేసి. సో దాని మీద ఆయన ఎంపీ అయి ఉంటాడు, పూచికత్తు తీసుకొని బెయిల్ ఇచ్చి ఉంటారు, కానీ కేసు అయితే మాఫీ కాలే కదా. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఆయుధాలు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అటు టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి ఈ రోజున. టీడీపీ ఎంపీ దొరికినా, బీజేపీ ఎమ్మెల్యే కొడుకు దొరికినా ఈరోజు చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని వదిలిపెట్టి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చేయించవచ్చు రేవంత్ రెడ్డి తలుచుకుంటే. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ పని చేయలేదు. వాళ్ళు దొరికినట్టు వాళ్ళ పేర్లు కూడా పోలీసులు బయటికి చెప్తా ఉన్నారు. అంటే తనకు అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదు అనడం ద్వారా
ఇలాంటి ఇష్యూలో తాను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉన్నా వాటిని ఇలాంటి విషయాల్లో తాను ఉపయోగించుకోకూడదు అనేది, ఉపయోగించను అనేది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నాకు చంద్రబాబు అయినా ఆ ప్లేస్లో ఇంకొకరైనా నాకు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. సో ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయించడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి రేవంత్ రెడ్డి చేస్తున్న చర్య. నిజానికి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సత్సంబంధాల్లో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ యాదవ్ దొరికాడు అనుకుందాం డ్రగ్స్ కేసులో. మామూలుగా అయితే ఆ పేరు కూడా బయటికి రాకూడదు. వీళ్ళు చెప్పింది నిజమైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు హాట్ లైన్లో మాట్లాడుకుంటారు రోజు అని చెప్తాడు కదా, అటు జగన్ కానీ ఇటు కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ కేసీఆర్ కానీ. సో ఈ రోజు అదే నిజమై ఉంటే ఈ రోజు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు బయటకు వస్తే టీడీపీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అది లోకేష్ పేరు చంద్రబాబు నాయుడు పేరు కూడా హిట్ అవుతుంది. అది మరి అలాంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజున అది పోలీసులే చూసుకున్నారు. అసలు పోలీసుల విషయంలో ఆయన కూడా ఆయన ఇన్వాల్వ్ కాలేదు. అది మొత్తం మహేష్ కుమార్ ఉన్నాడు అడ్డంగా దొరికిపోయాడు డ్రగ్స్ కేసులో అనేది మొత్తం ఫ్లేర్ అయింది న్యూస్ కూడా. సేమ్ యాజ్ ఆదినారాయణ రెడ్డి కొడుకైనా సుధీర్ రెడ్డి విషయంలో కూడా అంతే జరిగింది. అంటే ఇక్కడ ఒకటి క్లారిటీగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలే సత్సంబంధాలే, తన పాలనే అన్న విధంగా ఎక్కడికక్కడ క్యాటలారికల్గా ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడనో చంద్రబాబు నాయుడు తాబేదారనో ఇట్లాంటి పిచ్చి ప్రేరేపణలకి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా చెక్ పెడితే మంచిది. సో ఇప్పటికైనా టీడీపీకి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి ఎంత ఫర్మ్గా ఉంటారో తాము కూడా ఇలాంటి విషయాల్లో అంతే ఫర్మ్గా ఉండే ప్రయత్నం చేస్తే జనాలకు కూడా క్లారిటీగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట.